మరి లోకంలో ఎవరు మనం ప్రేమించినా వారు ఇచ్చేవి ఏదైనా తాత్కాలికంగానే ఇస్తారేమో, కానీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మీకు ఇచ్చే ఏవైనా సరే శాశ్వత కాలానికి ఇస్తాడు. అసలు ముందు మన జీవిత కాలమే తాత్కాలికము, అయితే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మీకు శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాడు. ఎందుకనంటే ఆయన జీవాధిపతి, మనందరి జీవము ఆయనలోనే ఉంది. ఆయన జీవమై ఉన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు. నేనే జీవమును పునరుద్ధానం అని అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి జీవాన్ని ఇచ్చే దేవుడు. ఆ జీవము కూడా శాశ్వతమైన జీవము, నిత్యమైన జీవము ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ రోజున ఒకరు ఏ మరణ భయంతో మీరున్నారో, ఒకరు ఏ వ్యాధి బాధలో మరణానికి దారి తీస్తాయోనని భయపడుతున్నారో, అటు మరణ భయం నుంచి విడుదల చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఎందుకనంటే ఆయన మరణాన్ని జయించాడు. నేనే పునరుద్ధానం అన్నాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు మరి ఆయన ఎందుకు మీరు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన నమ్ముకోగలిగితే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు. నిత్య జీవము శాశ్వతమైన ఆశీర్వాదమే కదా. అలానే శాశ్వతమైన ప్రేమతో